హాయ్ అండి అందరికీ. మంగళవారం ఉదయం అయితే నేను ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది. మన చెట్టు పువ్వులు ఈ రోజుకైతే ఇవే వచ్చినాయి. అవే పెట్టేసి నందివర్ధన కూడా ఉన్నాయి కదండి. అవి కూడా కోసేసాను. సుబ్రహ్మణ్యం స్వామి వారి దగ్గర అన్ని చోట్ల పెట్టాను. బాబావారికి ఈసారి ఎక్కువ పువ్వులతో పూజ చేయాలని ఉంది. అందులో దండ కూడా గుచ్చాలి. చూద్దాం. టిఫిన్ అయితే పెసరట్టు నాకు చాలా ఇష్టమైంది కదండి. ఫేవరెట్ కూడా చాలా చాలా ఇష్టం. నేనైతే పెసరట్టు తిని స్వీట్ కూడా పెట్టి పాలు వేసాను. తాకుండా అక్కడ కూర్చొని చూస్తుంది. టమాటాలు వచ్చేటప్పుడైతే టమాటాలు ఆనియన్స్ తీసుకొచ్చారన్నమాట. ఆనియన్స్ అవి అయిపోయినాయి. టమాటాలు అయితే ఎక్కువ తీసుకురమ్మన్నానులేండి. ఎందుకంటే నేను కొంచెం ఇంట్లో చట్నీ చేయడానికి, పచ్చడికి, టిఫిన్లోకి ఒకటి, నెక్స్ట్ కొంచెం రేటు తక్కువ ఉన్నాయి కదండి, టమాటా ప్యూరీ చేద్దాం, పేస్ట్ చేద్దామని తీసుకురమ్మన్నాను. ఎందుకంటే అది పేస్ట్ కానీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి డీప్లని, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చక్కగా హ్యాపీగాను. ఒక్కొక్కసారి అయితే రేట్లు కూడా కాస్ట్ పెరిగిపోతున్నాయి కదా, అందుకైతే నేను ముందుగానే తెప్పించాను. నిల్వ పచ్చడి ఉంటుంది చూసారా, అది పెడదామంటే నాకు అది రాదండి అస్సలు. అందులోనే ఒకవేళ అమ్మ వచ్చిన టైంకి ఉంటే, ఎప్పుడన్నా అమ్మ వస్తే మాత్రం టమాటాలు వస్తే అప్పుడు పెట్టిస్తాను. ఇప్పుడు ఆ తెచ్చిన టమాటాలు అయితే పేస్ట్కి, నెక్స్ట్ చట్నీ కోసమని వాడదాం అనుకుంటున్నా. స్వీట్కి మధ్యాహ్నం లంచ్కి అయితే అదేంటి మాకు కూడాను పప్పు తీసుకొచ్చారన్నమాట. పప్పు, టమాటా పప్పు. అదైతే వేసుకొని తినేసి స్వీట్ ఇక్కడ పెట్టేసాను. వేరుశనక్కాయలు కూడా తీసుకొచ్చారు. అందులో మనకి చాలా 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 ఇష్టమైంది ఏంటంటే వేరుశనక్కాయలు కదా. నాకు ఎందుకో తెలియదు, చాలా ఇష్టమైంది అది. నాకు ఎలర్జీకి కూడా పడదు, అయినా సరే తినేస్తున్నా. తినకపోయినా వచ్చేస్తుంది, అయినా సరే అని వేరుశనక్కాయలు అయితే ఏదైనా మానేస్తాను. వేరుశనక్కాయలు అయితే అస్సలు మానలేనండి. మామూలుగా జర్నీ చేసేటప్పుడు కూడా తింటాను, ఇంట్లో ఇలాగ తీసుకొచ్చినప్పుడు కూడా కంపల్సరీ తింటాను. బాయిల్ అయితే చేసేసాను. చూసారా శనక్కాయలు వేడివేడిగా చక్కగా ఒలుచుకొని అలా టీవీ చూస్తూ తింటే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం. అందులో నేను కంపల్సరీ శనక్కాయలు మేము తిన్నామంటే మూవీ చూస్తూ వేరుశనక్కాయలు అలా వేడివేడిగా ఒలుచుకొని తింటూ ఉంటే చాలా ఇష్టం. కూరగాయలు అయితే అవన్నీ తీయాలి, ఈవినింగ్ తీస్తా. స్వీట్ అయితే చూసారా అక్కడ కూర్చొని చూస్తుంది. నేను వేరుశనక్కాయలు తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో అండి ఆ పిల్లోడు చూసారా మా పైకి వచ్చేసాడు అన్నమాట. నాకు తెలీదు, స్వీటీ అయితే అరిచింది. అరుస్తే ఆ అబ్బాయి ఒక్కసారిగా ఏడ్చాడన్నమాట మెట్ల మీద ఉండి. పిల్లలు గేటు గెడపెట్టుంది, ఈ పక్కకి ఎలా వచ్చాడా అని చూస్తే అక్కడ ఉండి స్వీటీ కొంచెం ఉంటే పట్టేసుకున్నాను. కాకపోతే చూసారా ఆ పిల్లోడు చేసిన పని. పైనుంచి ఎలా వచ్చావు నువ్వు అని అడిగితే ఆ స్టేడియంలోకి వెళ్ళడం కోసమని మా పైనుంచి ఇలా వచ్చాడేంటండి. ఎలా వచ్చాను కొంచెం సీరియస్గా అడిగేసరికి పైకెక్కి చూపించాడు అన్నమాట. ఇలాగా పైన కటకటాలు ఉన్నాయి కదండి, మెస్ నుంచి దిగి వచ్చానని చూపించి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వచ్చేసాడు కూడా. నెక్స్ట్ తర్వాత అప్పుడైతే తీయలేదనుకోండి. నాకైతే చాలా కోపం వచ్చింది. ఏముంది మాకు అందులో కొంచెం సెక్యూరిటీ కూడా ఏమీ లేదు కదండి పెద్దగాను. అసలు డోర్ వేయించుకుందాం అనుకునే డబ్బుల కోసం ఆలోచించి మేము ఏమీ చేయించుకోలేదు కూడాను. ఇలాగా అబ్బాయి వచ్చిన కాంచి కొంచెం నాకు ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మాకు అన్ని కిచెన్లో కూడా అవసరమైనవే కొంచెం పెద్ద వస్తువులు ఉంటాయి. అందులో మామూలుగా సందులో కూడా పెడతాను కాబట్టి అందుకు కొంచెం ఇదైనా కొంచెం గెస్టేసరికి ఇంకెప్పుడు రానన్నాడులేండి. అయినా కొంచెం భయమే కదా. తర్వాత అబ్బాయి విషయం తేలిన తర్వాత ఇదైన తర్వాత మొక్కలకి వాటర్ అయితే వేయడానికని మళ్ళీ వచ్చాను. చూసారా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు. ఈ బంతి మొక్కలు చూసారా, వచ్చిన మొక్కలని వేరు వేరు దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను. ఇదైతే బెండు మా పక్కనే దేవి గారు ఇచ్చారన్నమాట అండి. ఇంతకుముందు కూడా ఇంకా 2 ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారన్నమాట. ఎందుకంటే మొక్కలు వేసుకోవడానికి మెంతికూర ఒకటి, కొత్తిమీర ఒకటి, ఇలా 3 రకాలుగా వేద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే పసుపు కొమ్ము వేసాను. చిన్నట్లో మనం ఏది వేస్ట్గా చేయం కదా, చిన్నదైన మొక్కలు వేసేస్తాం. కిందకు వచ్చిన తర్వాత స్వీట్ అయితే పడుకొని చూస్తుంది. సరే నేనైతే టమాటాలు అవి సపరేట్ చేద్దాం, అందులో పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు అవి కూడా తీసేసి తొడాలు అవి ముచ్చుకులు ఉంటాయి కదా తీసేద్దామని పక్కన పెట్టి వీటికి అవి ఆనియన్స్ అయితే ఫ్రిడ్జ్ కింద బాక్స్లో వేసేసాను. గిన్నెలు అయితే కడుగుతామని మళ్ళీ కిచెన్లోకి వచ్చి కడుగుతున్నాను. ఇక్కడ లైటింగ్ ఎక్కువ పడిపోతుందండి, అందుకే అంత క్లియర్నెస్ లేదు. ఒక్కొక్కసారి బాగానే పడుతుంది.
ఒక్కొక్కసారి సరిగ్గా పడటం లేదు. లైటింగ్ ఎక్కువైపోయి. ఆ మధ్యాహ్నం విషయం చెప్తున్నాను కదండీ! నిజంగా మాకు స్వీటీ చూపిచ్చింది కాబట్టి తెలిసింది. లేకపోతే ఈసారికి ఇంకా అదే అలవాటైపోతే అబ్బాయి ఏముందండి ఇప్పుడు పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం. ఎవరిని నమ్మలేకపోతున్నాం కూడాను. నాకు కొంచెం ఆ రోజు నుండి ఎందుకో కొంచెం బాధ అనిపిచ్చింది. ఆ పిల్లోడి వయసేంటి? ఆ పిల్లోడు చేసే పనులేంటి అనిపిచ్చిందండి. చక్కగా స్కూల్‌కి వెళ్ళమని పంపిస్తే అందులో స్కూల్ డ్రెస్‌లోనే ఉన్నాడు అబ్బాయి కూడానండి. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తున్నారంటే పిల్లలు చూడండి ఎలా ఉంటారు ఇంకా వాళ్ళు వెతికి కొలిదిని కొంచెం ఆ విషయంలోనే వచ్చాడని బాధ కాదు కానీ కాకపోతే పిల్లోడు భవిష్యత్తు కూడా ఇదే బాధే కదండి ఆ వయసులోనే పైకెక్కి దిగుతున్నాడంటే ఎంత కష్టమని అంటే ఇంకా అదే అండి చదువుకుంటాడు ఆ ఏజ్లో అలాంటి నేచర్ ఉంటే మాత్రం అనిపించింది నాకైతే మాత్రము కొంచెం గసరం చదువుకోవడం మానేసి స్కూల్కి వెళ్ళడం మానేసి ఏంటి ఈ టైంలో అని అంటే మీ అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియదు అంటే ఇలా వచ్చినట్టు కొడతారా ఆంటీ అని అనేది కొంచెం ఏడ్చాడనమాట ఇంకా సరే అని నేను అయితే ఏమీ అనలేదు ఇంకా తర్వాత కాకపోతే ఆ ఏజ్లో ఆ పిల్లలు అలా తయారవుతున్నారంటే కష్టమే కదండి పాపం తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కానీ పిల్లలు చేసే పనులు మాత్రం తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా చేస్తే ఆ తెలిసే టైంలో వచ్చేసరికి వాళ్ళు ఎంత బాధపడతారు ఇవేమి పిల్లలు ఇప్పుడు ఆలోచించరు భయం ఉండదు కానీ నెక్స్ట్ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదండి వాళ్ళకి మనం కూడా అలాగే ఉన్నవాళ్ళమే కాబట్టి ఫస్ట్‌లో చిన్న వయసులో అయితే ఆ తల్లిదండ్రులు చెప్పినయి ఏమన్నా కొంచెం ఇదిగా అనిపిస్తది. తర్వాత అర్థం చేసుకుంటే మన మంచి కోసమే చెప్పారు కదా అని అనిపిస్తది. కాకపోతే ఆ పిల్లోడు అలా చేసి ఎందుకో బాధ అనిపించిందన్నమాట అండి. ఆ పిల్లోడు స్కూల్‌కెళ్ళకుండాను చేసే పనులు ఇటువంటి పనులు చేస్తున్నాడా అని కొంచెం బాధ అనిపించి నేను చాలా బాధపడ్డాను. ఇంకేం చేస్తాంలేండి మనకు ఆ పిల్లోడు ఎవరో కూడా మనకు తెలీదు. వెళ్ళి చెప్పడానికి కూడాను కొంచెం వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం భయం చెప్పమని చెప్పడానికి కూడా మా అబ్బాయి ఎక్కడో కూడా మనకు తెలీదు. అవతల ఎక్కడి నుంచో వచ్చాడనమాట అండి. పక్కన బిల్డింగ్ మంచి మన బిల్డింగ్ మీదకి వచ్చి మా ఆపోజిట్ స్టేడియం ఉంది కదండి దాంట్లోకి వెళ్ళడం కోసమని చుట్టూ తిరగలేక ఇలా దూకేనండి అని చెప్పాడనమాట. ఇంకేం చేస్తాము ఇంక ఏడుస్తున్నాడు ఏమన్నా అంటే అందుకే ఇంక నేనేమనలేదు గిన్నెలు అయితే కడగడం అయిపోయింది అవన్నీ పక్కనే పెట్టేసానులేండి కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా మళ్ళీ టబ్లో వేయలేదు అందులో బట్టలు అవి ఉన్నాయి ఇంకా సర్లే ఇవి ఇంక మార్నింగ్ కదా ఇంక ఇప్పుడు పెద్ద పని కూడా ఏమీ లేదండి వేస్తా టిఫిన్ ఒకటి వేయాలి ఇంక ఇప్పుడైతే గిన్నెలు అవి అయిపోయి ఇంకా స్వీటీకి అయితే అన్నం అయితే కలుపుతున్నానండి మార్నింగ్ కొంచెం అన్నం ఉంది నైట్ అయితే మాకు టిఫినే కాబట్టి స్వీటీకి అయితే అన్నం ఉంటే పెట్టేస్తా లేకపోతే అది టిఫిన్ తినేస్తుంది అంత ఇబ్బంది ఉండదు ఇంకా ఎలాగా రైస్ ఉంది కదా కొంచెం పెరుగు వేసి పెట్టేద్దాం అందులో పెరుగు అంటే దానికి ఇష్టమేలేండి కొంచెం ఎక్కువ వేయాలి పెరుగు అన్నమేమో తక్కువను పెరుగేమో కొంచెం ఎక్కువను లైట్గా సాల్ట్ వేసానండి ఇంకా దానికి అన్నం పెట్టి అదే పెరుగు వేస్తున్నాను ఇంకా అన్నం కలిపి పెట్టిస్తే ఇంకా దాని పని కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ తర్వాత టిఫిన్ ఒకటి వేయాలండి ఇంకా బట్టలు ఐరన్ చేద్దాం ఈరోజు అనుకుని బట్టలు బీరువాలోంచి తీసానా అవ్వలేదండి అస్సలు ఇంకా ఏదో ఒకటి పని ఇలాగ ఎక్స్ట్రా పనులు అయిపడుతూ ఉన్నాయి కదా అందులో నాకు కొంచెం ఎందుకో మోకాలు కొంచెం పెయిన్ వస్తుందండి దానివల్ల కొంచెం నిలబడి చేయలేక కూడా చేయలేదు తర్వాత చేద్దాం కదా అన్నట్టుగా స్వీటీకి అయితే పెరుగు వేసి అన్నం పెట్టిస్తాను ఇంకా తను వస్తే ఇంకా బేల్పూరి పట్టుకొచ్చారన్నమాట ఇంకా ఇదైతే ఇది తింటాను ఇష్టమే కానీ కొంచెం స్వీట్నెస్ వేసేస్తాడు కదా అది నాకు నచ్చదండి కొంచెం హాట్గా స్పైసీగా బాగుంటుంది కదా పులపులగాను ఇంకా అదే తినేసి ఇంకోండి ఇంకా ఉప్మా అయితే వేసాను ఉప్మా వేసేసరికి 11:30 అయింది ఇంకా అప్పుడైతే టిఫిన్ వేసుకొని ఇంకా ఇలాగా వేడిగా ఉప్మా అయితే పెరుగు వేసుకొని తింటున్నా నాకు అందులో నాదేమిటో తెలియదు కదే కానీ అండి మీరు తింటారో తెలియదు నాకైతే ఉప్మా కరాచీ రవ్వ ఉప్మా అంటే కంపల్సరీ పెరుగు వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా ఉండాలన్నమాట అండి గట్టిగాను చాలా ఇష్టంగా తింటాను మా ఇంట్లో పెరుగులో ఎక్కువ తినేదల్లా నేను ఒక్కదాన్ని బాగా ఎక్కువగా తింటాను అనుకుంటాను అనుకోవడం కదండి ఎక్కువ తింటాను పెరుగు నాకు అంత ఇష్టం అన్నమాట రైస్లో కానీ ఇలా ఉప్మాలా కానీ ప్రతి దాంట్లో పెరుగు వేసుకొని